చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు భువనేశ్వరి పర్యటించారని 2 గ్రామాలను దత్తత తీసుకున్నారన్నారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను నారా భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశామన్నారు. ఒక మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా, అట్లాగే చేసేదే చెప్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా, అట్లాగే ముక్కుసూటిగా జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా, ఆవిడ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు దాన్ని మాటను నిలబెట్టుకుంటూ కుప్పంలో 4 రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి, దాంట్లో 2 గ్రామాలని దత్తత తీసుకోవడంతో పాటు మిగతా మేజర్ గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. విశేషంగా ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమానికి తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే 6 నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు. ఒక డాక్టరు, ల్యాబ్ టెక్నీషియన్, అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు. సక్సెస్ఫుల్గా